హే గాయ్స్! ఈ వీడియోలో మనము ఈ జెన్కిన్స్‌లో జేడీకే ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది చూద్దాము. సో, జెన్కిన్స్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేసి ఆల్రెడీ వీడియో అయితే చేసున్నాం మన ఛానెల్‌లో. సో, మన ఛానెల్‌లో ఆ వీడియో అయితే యూజ్ చేసి మీరు సింపుల్‌గా జెన్కిన్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు మీ వర్చువల్ మెషిన్. సో, జేడీకే ఇన్‌స్టాల్ చేయడానికి ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ అయితే క్లిక్ చేయండి మీరు. స్లోగా ఉంది అసలు. ఇది టీ2 మైక్రో యూజ్ చేస్తున్నాను గదా! చాలా స్లోగా ఉంది. ఒకసారి మానిటర్ చెక్ చేద్దాం. CPU యుటిలైజేషన్ హైలోనే ఉంది. టీ2 మైక్రో సరిపోదు జెన్కిన్స్. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్‌లో ఇక్కడ టూల్స్ అయితే సెలెక్ట్ చేసుకో. లోడ్ సరిపోవట్లేదు టీ2 మైక్రోకి. ఇన్‌స్టాన్స్ అయితే చేంజ్ చేద్దాం. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టూల్స్‌లో ఇది మావెన్ కాన్ఫిగరేషన్. ఇక్కడ జేడీకే ఇన్‌స్టాలేషన్ అని ఇక్కడ యాడ్ జేడీకే క్లిక్ చేయండి. సో, నేమ్ ఇచ్చేయండి ఇక్కడ. జావా. సో, నా ఈసీ2లో వచ్చేసి ఉబుంటూ యూజ్ చేస్తున్నాను. సో, జావా వెర్షన్ అయితే 11 అనమాట. 2 వెర్షన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. 11 యూజ్ చేస్తున్నాను. 8 యూజ్ చేస్తున్నాను. ఇవి 2 ఇంటిగ్రేట్ చేద్దాము. జావా 11 జావా జేడీకే 11 ఇక్కడ జావా హోమ్ పాత్ అయితే ఇవ్వాలి మనము. ఇన్‌స్టాల్ ఆటోమేటికల్లీ అంటే అదే ఇన్‌స్టాల్ అవుతదనమాట. జిప్ రన్ బాష్ కమాండ్ ఇచ్చేసి మనం ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేసుకో. సో, ఆల్రెడీ మన వర్చువల్ మెషిన్‌లో ఆల్రెడీ జావా ఇన్‌స్టాల్ అయిపోయింది. నేను ఇది అన్‌చెక్ చేసేస్తాను. సో, ఈ డైరెక్టరీలో జావా అనేది ఇన్‌స్టాల్ అయ్యి ఉంటది. ఇక్కడ జావా 11 ఉంది, 8 ఉంది. సో, ఈ పాత్ ఇవ్వాలన్నమాట. సో, ఇది కాపీ చేసుకోండి మీరు. 2 ఉంటాయి ఇక్కడ జావా 11 ఓపెన్ జేడీకే అని. కాకపోతే ఇక్కడ పాయింట్స్ ఉన్నది. ఈ వెర్షనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్‌లో ఉంటదంతా. కాపీ చేసేసి ఇక్కడైతే పేస్ట్. ఇది జావా జేడీకే యొక్క పాత్ అన్నమాట. జావా హోమ్ పాత్. నెక్స్ట్ ఇంకా జావా 8 ఇన్‌స్టాల్ చేద్దాము. 8 పాయింట్ కాపీ చేద్దాం. జావా 11 8 రెండైతే ఇన్‌స్టాల్ చేసేసాను. ఇంకా ఎన్ని వెర్షన్స్ అయినా మనం ఇక్కడ యాడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకో. ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఖచ్చితంగా మన వర్చువల్ మెషిన్‌లో ఈ జావా అనేది ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. గిట్ ఇవన్నీ సెటప్ చేసుకోవచ్చు. అవి నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాము. ఇక్కడ సెటప్ చేసేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేస్తేనే అవి చేంజెస్ అప్లై అవుతాయి. సేవ్ చేంజెస్ అయితే అయిపోయింది. మళ్ళీ టూల్స్ చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ జేడీకే ఇన్‌స్టాలేషన్స్ ఎడిటెడ్ ఉంది చూడండి. క్లిక్ చేస్తే మనకి డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతది. జావా జేడీకే 8 జేడీకే. సో, నెక్స్ట్ వీడియోస్‌లో మనం మావెన్, గిట్ వీటిని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాము. సో, ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.